చట్ట ప్రకారం ముందుగల అభియోగాలు నమోదు కావాలి. 2 ఏళ్లకు పైగా శిక్ష పడే కేసులు ఉంటేనే అఫిడవిట్లా చెప్పాలి. కానీ ఇక్కడ గవేమీ లేకున్నా ప్లాన్ ప్రకారం రిజెక్ట్ చేసిండ్రనే అనుమానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. సరే, ఈ కేసు సంగతి అట్లుంచితే మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి గదే కైలాష్ వర్గీయులు పేల్చిన బాంబు ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ మొత్తం షేక్ చేస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ పైన నమోదైన కేసు సంగతి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అని మీడియా అడిగితే ఆయన ఏం చెప్పిండో తెలుసా? అది విని కాంగ్రెస్ లీడర్ల ఫ్యూజులు ఎగిరిపోయినాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా, మీనాక్షి మీద ఉన్న కేసుల పేపర్లు మాకు ఇచ్చింది కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే అని మంత్రి కుండబద్దలు కొట్టిండు. ఈ మాటతోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఇంటి దొంగలు ఎవరన్న చర్చ గట్టిగానే మొదలైంది. కంచె చేను మేసినట్టు సొంత పార్టీ లీడర్లే గిట్లా పగబట్టి బొక్క బోర్ల పడేస్తారని కేడర్ మొత్తం ఆశ్చర్యపోతుంది. హోంశాఖ, ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నా మరి ఈ ఫైళ్ళు మధ్యప్రదేశ్కి ఎట్లా పోయినాయని, ఆమంటే గిట్టనోళ్ళు ఎవరన్నా ఈ పేపర్లను బార్డర్ దాటిచ్చిరన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలి జనరల్గా ఎవరికి నచ్చదని చెప్తారు. అయితే కొందరు పెద్ద తలకాయలే గిసొంటి పని చేసిండ్రని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఎవ్వరి మాట వినకుండా తన పద్ధతిలో తాను పని చేసుకుంటూ పోతుంది. గా పని కొందరు లీడర్లకు ఆమె స్ట్రిక్ట్ రూల్స్ నచ్చకపోవడంతో ఆమెను ఎట్లాగానైనా పక్కకు తప్పించాలనే కసితోనే ఈ పని చేసిండ్రనే ప్రచారం నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శిస్తే కౌంటర్ ఇవ్వచ్చు, కానీ సొంత గూటిలోనే ఉంటూ ఇట్లా వెన్నుపోటు పొడిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఓ రకంగా చెప్పాలంటే ఈ ఇంటి దొంగల పని కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు.